హే గాయ్స్ వెల్కమ్ టు తేజ అకాడమీ. తెలంగాణ రాష్ట్రంలో విడుదలైన జిల్లా కోర్ట్ నోటిఫికేషన్కి సంబంధించి మరి ఫుల్ కోర్స్ని కేవలము 499 రూపీస్కి అందచేయడం జరుగుతుందండి. సో మన స్టేట్లోనే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అన్నీ కూడా చెప్పించడం జరిగింది. లాస్ట్ టైం మన కోర్స్ తీసుకున్న అభ్యర్థులకి చాలామందికి హైకోర్టుల్లో, డిస్ట్రిక్ట్ కోర్టుల్లో ఉద్యోగాలు రావడం అయితే మనమైతే చూడవచ్చు. సో ఈ కోర్సులో ప్రత్యేకత ఏంటి అంటే 1000కి పైగా క్లాసులు ఉంటాయి. ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంటుంది. టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా మనకైతే అందుబాటులో ఉంటాయండి. ఓకేనా? ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుందండి. వెంటనే కోర్స్ అయితే పర్చేజ్ చేయండి. ఓకేనా? సో యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంటుంది. దీంతో పాటుగా తెలంగాణ ఆర్టీసీ సూపర్వైజర్ ఫుల్ కోర్సు కూడా ట్రాఫిక్ మరియు మెకానికల్కి సంబంధించి జస్ట్ 399కి అందిస్తున్నామండి. ఫుల్ కోర్స్ అండి ఇది. మీకు ఎక్కడ కూడా ఇంత తక్కువ కాస్ట్కి లభించదండి. 1000కి పైగా క్లాసెస్ ఉంటాయి బెస్ట్ ఫ్యాకల్టీ చేత. ఓకేనా? ఇక మీకు టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే జస్ట్ 199 రూపీస్కే ఫుల్ కోర్స్ ఉంటుంది. 10,000కు పైగా ఎంసీక్యూస్ అయితే ఇందులో అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకంటే ఆలస్యం, ప్రతి ఒక్కరి దగ్గర మన యొక్క జిల్లా కోర్టు కోర్సు, ఆర్టీసీ సూపర్వైజర్ కోర్సు ఉండే విధంగా చూసుకోండి. మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్, లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలు మరియు తెలంగాణ ఆర్టీసీ సూపర్వైజర్ ఉద్యోగాలకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ జీకే ఎంసీక్యూస్ ఈ వీడియోలో చూడబోతున్నామండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో నుంచి కంపల్సరిగా ఒక క్వశ్చన్ అయితే 100% వస్తుందండి, అందులో డౌటే లేదు. ఓకేనా? మరి ఈరోజు టాపిక్ ఏంటండి? భారతదేశంలో ప్రముఖ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్. ఓకేనా? చూద్దాం. సో గైస్, ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ పర్చేజ్ చేయనట్లయితే వెంటనే పర్చేజ్ చేయండి. ఆఫర్ ఈ రోజుతో ముగుస్తుంది. ఓకే? క్వశ్చన్ నెంబర్ 1, సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ ద సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లొకేటెడ్? ఎక్కడుందండి? ఆప్షన్ ఏ, సిమ్లాలో కలదు. హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో ఈ సంస్థ ఉంది. దీన్ని బంగాళదుంప సాగు మరియు కొత్త వంగడాలపై పరిశోధన చేస్తుంది. నెక్స్ట్ వన్, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? ఎన్డిఆర్ఐ. వేర్ ఈజ్ ద నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లొకేటెడ్? ఎక్కడండి? ఆప్షన్ బి, కర్నల్. ఓకే, చూద్దాం. హర్యానాలోని కర్నల్లో ఎన్డిఆర్ఐ ఉంది. పాల ఉత్పత్తి మరియు పాడి పరిశ్రమ అభివృద్ధిలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. దీన్ని 1989లో డీమ్డ్ యూనివర్సిటీగా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఎక్కడ ఉంది? వేర్ ఇస్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ లొకేటెడ్? ఎక్కడండి? హైదరాబాద్లో కలదు. హైదరాబాద్లోని తార్నాకాలో ఉన్న NIN ఆహార మరియు పోషకాహార లోపాలపై పరిశోధనలు అయితే ఇది చేస్తుంది. నెక్స్ట్, సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? వేర్ ఈస్ ద సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లొకేటెడ్? ఆప్షన్ ఏ, కటక్లో ఉందండి. ఓకేనా? మరి భారతదేశంలోనే రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది. మరి మీ అందరికీ జీకే క్వశ్చన్ అండి. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ కలదు? అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం. ఇదేమో మన జాతీయ వరి పరిశోధన కేంద్రం కటక్లో ఉంది. మరి అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం ఎక్కడ ఉందండి? కామెంట్ చేయండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మీకు చిన్న క్లూ ఏంటి అంటే, NDB అంటాం కదండి, నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం కూడా ఇక్కడ ఉంది. ఓకేనా? కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరూ కూడా, తెలియకపోతే అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ అని కామెంట్ పెట్టండి, ఆన్సర్ చెప్తా. ఓకే, చూద్దాం. ఒడిశాలోని కటక్లో ఉన్న ఈ సంస్థ వరి రకాలు మరియు దిగుబడిపై పరిశోధనలు అయితే చేస్తుంది. నెక్స్ట్ వన్, దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారండి? 1946లో. నెక్స్ట్, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉంది? వేర్ ఈస్ ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లొకేటెడ్? ఆప్షన్ బి అండి, ట్రాంబే, ముంబైలో కలదు. ట్రాంబే, ముంబై.
భారతదేశపు అణుశక్తి పరిశోధనల పితామహుడు హోమీజే బాబా పేరు మీద ఇది ముంబైలో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎక్కడ ఉంది? వేర్ ఇస్ ద నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ లొకేటెడ్? ఆప్షన్ సి, హైదరాబాద్లో కలదు. ఇది ఇస్రో ఆధ్వర్యంలోని సంస్థ. దీని ప్రధాన కేంద్రం హైదరాబాద్లోని బాలానగర్లో ఉంది. ఎక్కడండి? బాలానగర్. నెక్స్ట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎక్కడుంది? ఐఐపి. వేర్ ఇస్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం లొకేటెడ్? ఆప్షన్ డి, డెహ్రాడూన్లో కలదు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో పెట్రోలియం ఉత్పత్తులపై పరిశోధన చేసే సంస్థ ఉంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? వేర్ ఇస్ ద సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లొకేటెడ్? ఎక్కడండి? చెన్నైలో కలదు. ఓకే, తమిళనాడులోని చెన్నైలో. తమిళనాడు రాజధాని చెన్నైలో ఉన్న ఇది ప్రపంచంలోనే అతిపెద్ద చర్మ పరిశోధన సంస్థల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. దీన్ని 1948లో స్థాపించారు. నెక్స్ట్ వన్ చూద్దాము. ఇండియన్ డైమండ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? వేర్ ఈస్ ద ఇండియన్ డైమండ్ ఇన్స్టిట్యూట్ లొకేటెడ్? ఎక్కడుందండి? సూరత్లో ఉందండి. అందుకే సూరత్ని డైమండ్ సిటీ అనే పేరుతో పిలుస్తారు. చూద్దాం. వజ్రాల కట్టింగ్ మరియు పాలిషింగ్లో ప్రసిద్ధి చెందిన గుజరాత్లోని సూరత్లో ఈ సంస్థ ఉంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఎక్కడ ఉంది? వేర్ ఇస్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ లొకేటెడ్? ఎక్కడండి? ఆప్షన్ బి, పనాజీ, గోవా. సముద్రపు నీరు, ఖనిజాలు మరియు జీవులపై పరిశోధనలు చేసే ఈ సంస్థ గోవాలో ఉంది. నెక్స్ట్ వన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ కేన్ రీసెర్చ్ ఎక్కడ ఉంది? వేర్ ఈస్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ కేన్ రీసెర్చ్ లొకేటెడ్? ఎక్కడండి? ఆప్షన్ బి, లక్నో, ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో చెరుకు పరిశోధన కేంద్రము ఉంది. ఇంపార్టెంట్. మరి షుగర్ కేన్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందండి? కోయంబత్తూర్లో ఉంది. అది డిఫరెంట్. ఓకే. నెక్స్ట్, సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? వేర్ ఈస్ ద సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లొకేటెడ్? ఆప్షన్ బి అండి, రాజమండ్రిలో ఉంది. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో పొగాకు సాగుపై పరిశోధన చేసే సిటిఆర్ఐ ఉంది. దీన్ని 1947లో ఏర్పాటు చేయడము జరిగింది. నెక్స్ట్ వన్, బీర్బల్ సాహ్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలియో సైన్సెస్ ఎక్కడ ఉంది? వేర్ ఇస్ ద బీర్బల్ సాహ్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలియో సైన్సెస్ లొకేటెడ్? ఆప్షన్ ఏ, లక్నో, ఉత్తరప్రదేశ్. శిలాజాల అంటే ఫాజిల్స్ గురించి అధ్యయనం చేసే ఈ ప్రసిద్ధ సంస్థ లక్నోలో ఉంది. నెక్స్ట్, ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? వేర్ ఈస్ ద ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లొకేటెడ్? ఆప్షన్ సి, డెహ్రాడూన్. ఎక్కడండి? డెహ్రాడూన్. డెహ్రాడూన్లోని ఈ సంస్థ తన అద్భుతమైన గ్రీక్ రోమన్ శైలి భవనానికి మరియు అటవీ పరిశోధనలకు ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ వన్, ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? వేర్ ఈస్ ద ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లొకేటెడ్? ఆప్షన్ ఏ, బరేలీ లేదా ఇజత్ నగర్. వివరాలు చూద్దాం. పశువుల ఆరోగ్యము మరియు వ్యాధుల నివారణపై పరిశోధన చేసే ఈ సంస్థ ఉత్తరప్రదేశ్లోని బరేలీ లేదా ఇజత్ నగర్లో ఉంది. నెక్స్ట్ వన్, నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ ఎక్కడ ఉంది? వేర్ ఈస్ ద నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ లొకేటెడ్? ఆప్షన్ బి, బెంగళూరులో కలదు. విమానయాన మరియు అంతరిక్ష రంగంలో సాంకేతికత పరిశోధనలు చేసే ఈ సంస్థ బెంగళూరులో ఉంది. నెక్స్ట్, సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? వేర్ ఈస్ ద సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లొకేటెడ్? ఆప్షన్ సి అండి, లక్నోలో కలదు. ఔషధాల తయారీ మరియు కొత్త మందుల ఆవిష్కరణపై పరిశోధనలు చేసే
సిడిఆర్ఐ లక్నోలో ఉంది. నెక్స్ట్ వన్, హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఎక్కడ ఉంది? వేర్ ఈస్ ద హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ లొకేటెడ్? ఆప్షన్ బి గుల్మార్గ్. ఓకే, గుల్మార్గ్ అనే ప్లేస్లో ఉంది. జమ్మూ కాశ్మీర్లోని గుల్మార్గ్లో అత్యంత ఎత్తులో ఉండే వాతావరణ పరిస్థితులపై ఇక్కడ పరిశోధన జరుగుతుంది. ఓకేనా, ఇది మొత్తము 2730 మీటర్ల హైట్లో ఉంటుందండి. ఓకే, నెక్స్ట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి ఎక్కడ ఉంది? వేర్ ఈస్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి లొకేటెడ్? ఆప్షన్ ఏ కోల్కతా. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో హోమియోపతి వైద్య విధానంపై ఈ సంస్థ పరిశోధనలు మరియు బోధన నిర్వహిస్తుంది. దీన్ని 1975లో ఆయుష్ మినిస్ట్రీ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇస్రో? ఎక్కడండి? బెంగళూరు. ఆప్షన్ సి. ఇస్రో తన కార్యకలాపాలను బెంగళూరులోని అంతరిక్ష భవన్ నుండి నిర్వహిస్తుంది. నెక్స్ట్ వన్, సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? వేర్ ఇస్ ద సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లొకేటెడ్? ఆప్షన్ సి, న్యూఢిల్లీ. రహదారుల నిర్మాణం మరియు రవాణా భద్రతపై పరిశోధన చేసే ఈ సంస్థ ఢిల్లీలో ఉంది. దీన్ని 1952లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఎక్కడ ఉంది? వేర్ ఈస్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ లొకేటెడ్? ఆప్షన్ బి అండి, హైదరాబాద్లో కలదు. గ్రామీణాభివృద్ధి అధికారులకు శిక్షణ మరియు పరిశోధన అందించే ఈ సంస్థ హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో ఉంది. ఎక్కడండి? రాజేంద్ర నగర్లో. నెక్స్ట్ వన్, సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? వేర్ ఇస్ ద సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లొకేటెడ్? ఆప్షన్ ఏ మైసూర్లో కలదు. బెంగళూరు, కర్ణాటక. కర్ణాటకలోని మైసూర్లో ఆహార భద్రత మరియు ప్రాసెసింగ్పై పరిశోధన చేసే సిఎఫ్టిఆర్ఐ ఉంది. నెక్స్ట్, నేషనల్ మెటలాజికల్ ల్యాబొరేటరీ ఎక్కడ ఉంది? వేర్ ఇస్ ద నేషనల్ మెటలాజికల్ ల్యాబొరేటరీ లొకేటెడ్? ఆప్షన్ బి జంషెడ్పూర్. చూద్దాం. లోహాలు మరియు ఖనిజాలపై పరిశోధనలు చేసే ఈ సంస్థ జార్ఖండ్లోని జంషెడ్పూర్లో ఉంది. ఎక్కడండి? జార్ఖండ్లోని జంషెడ్పూర్. నెక్స్ట్, సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? వేర్ ఈస్ ద సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లొకేటెడ్? ఆప్షన్స్ అండి, భావ్నగర్. ఎక్కడండి? భావ్నగర్లో ఉంది. గుజరాత్లోని భావ్నగర్లో ఉప్పు మరియు సముద్ర రసాయనాలపై పరిశోధన చేసే సంస్థ ఉంది. నెక్స్ట్ వన్, ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ ఎక్కడ ఉంది? వేర్ ఇస్ ద ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ లొకేటెడ్? ఆప్షన్ ఏ ధన్బాద్. జార్ఖండ్లోని ధన్బాద్లో ఉన్న ఐఎస్ఎం ప్రస్తుతము ఐఐటి హోదా పొందడం చూడవచ్చు. దీన్ని 1926లో ప్రారంభించారు. నెక్స్ట్, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? వేర్ ఇస్ ద నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లొకేటెడ్? ఆప్షన్ సి, హైదరాబాద్. భూకంపాలు మరియు భూగర్భ వనరులపై పరిశోధన చేసే ఈ ప్రతిష్టాత్మక సంస్థ హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్, సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? వేర్ ఇస్ ద సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ లొకేటెడ్? ఆన్సర్ ఆప్షన్ సి అండి, కోల్కతా. ప్రఖ్యాత సినీ దర్శకుడు సత్యజిత్ రే జ్ఞాపకార్థం కోల్కతాలో ఈ చలనచిత్ర శిక్షణ సంస్థను ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వన్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఎక్కడ ఉంది? వేర్ ఇస్ ద టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లొకేటెడ్? ఆప్షన్ సి, ముంబైలో కలదు. ప్రాథమిక విజ్ఞాన శాస్త్రం మరియు గణితంలో పరిశోధన చేసే ఈ సంస్థ ముంబైలో ఉంది. నెక్స్ట్ వన్, సెంట్రల్ గ్లాస్ అండ్ సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? వేర్ ఇస్ ద సెంట్రల్ గ్లాస్ అండ్ సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లొకేటెడ్?
ఆప్షన్ సి అండి కోల్కతా. గాజు మరియు సిరామిక్ వస్తువుల తయారీలో పరిశోధన చేసే CGCRI కోల్కతాలో ఉంది. నెక్స్ట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ ఎక్కడ ఉంది? వేర్ ఈస్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ లొకేటెడ్? ఆప్షన్ ఏ హేసరగట్ట, బెంగళూరు. ఎక్కడ ఉందండి? హేసరగట్ట, బెంగళూరు. నెక్స్ట్, తోటపని, పండ్లు మరియు పూల సాగుపై పరిశోధనలు చేసే ఈ సంస్థ బెంగళూరులో ఉంది. నెక్స్ట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఎక్కడ ఉంది? వేర్ ఈస్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ లొకేటెడ్? ఆప్షన్ బి పూణేలో ఉందండి, పూణే. వైరస్ వ్యాధులు, కరోనా వంటివి మరియు వాటి నివారణపై పరిశోధనలు చేసే ఈ సంస్థ మహారాష్ట్రలోని పూణేలో ఉంది. నెక్స్ట్ వన్, సెంట్రల్ ఫిష్ అండ్ వుల్ రీసెర్చ్ ఎక్కడ ఉంది? వేర్ ఇస్ ద సెంట్రల్ షీప్ అండ్ వూల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ అండి అవికానగర్, రాజస్థాన్లో కలదు. ఓకే, చూద్దాం. గొర్రెల పెంపకం మరియు ఉన్ని ఉత్పత్తిపై పరిశోధన చేసే ఈ సంస్థ రాజస్థాన్లోని అవికానగర్లో ఉంది. నెక్స్ట్ వన్, రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? వేర్ ఇస్ ద రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లొకేటెడ్? ఆప్షన్ సి బెంగళూరు. సర్ సివి రామన్ స్వయంగా బెంగళూరులో ఈ పరిశోధన సంస్థను స్థాపించారు. నెక్స్ట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ ఎక్కడ ఉంది? వేర్ ఈస్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ లొకేటెడ్? ఎక్కడండి? అహ్మదాబాద్లో కలదు. పని ప్రదేశాల్లో కార్మికుల ఆరోగ్యం మరియు వృత్తిపరమైన వ్యాధులపై పరిశోధన చేసే సంస్థ అహ్మదాబాద్లో కలదు. నెక్స్ట్ వన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ ఎక్కడ ఉంది? వేర్ ఈస్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ లొకేటెడ్? ఆప్షన్ సి అండి భోపాల్. నేల సారం మరియు మృత్తికల స్వభావంపై పరిశోధన చేసే IISS మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఉంది. నెక్స్ట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ ఎక్కడ ఉంది? వేర్ ఈస్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ లొకేటెడ్? ఆప్షన్ ఏ రూర్కీలో కలదండి, రూర్కీ. జలవనరుల నిర్వహణ మరియు పరిశోధన కోసము ఉత్తరాఖండ్లోని రూర్కీలో ఈ సంస్థ ఉంది. నెక్స్ట్ వన్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ ఎక్కడ ఉంది? వేర్ ఈస్ ద సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ లొకేటెడ్? ఆప్షన్ సి కొచ్చిలో కలదు. చేపల వేట మరియు ప్రాసెసింగ్ సాంకేతికతలపై పరిశోధన చేసే ఈ సంస్థ కేరళలోని కొచ్చిలో ఉంది. నెక్స్ట్, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది? వేర్ ఈస్ ద వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా లొకేటెడ్? ఆప్షన్ బి డెహ్రాడూన్లో కలదండి. ఓకే, వన్యప్రాణుల సంరక్షణ మరియు జీవ వైవిధ్యంపై శిక్షణ ఇచ్చే ఈ ప్రతిష్టాత్మక సంస్థ డెహ్రాడూన్లో ఉంది. నెక్స్ట్ వన్, నేషనల్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీ ఎక్కడ ఉంది? వేర్ ఈస్ ద నేషనల్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీ లొకేటెడ్? ఆప్షన్ సి న్యూఢిల్లీలో కలదు. ప్రకృతి, వన్యప్రాణులు మరియు పర్యావరణంపై అవగాహన కల్పించే ఈ మ్యూజియం దేశ రాజధానిలో ఉంది. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. సో ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ పర్చేజ్ చేయాలి అనుకుంటే వెంటనే పర్చేజ్ చేయండి. ఆఫర్ అందుబాటులో ఉంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.